వీళ్ళిద్దరు ఏం చెప్పట్లేదు, ముందు ఆ రాహుల్ని అడుగుదాం. చెప్పండి రాహుల్ గారు, మీ ఇద్దరు అదే మీ గురించి వీళ్ళిద్దరు చెప్పేది ఏంటి విషయం? అసలు ఆ అమ్మాయి మీకు ముందు నుండే పరిచయమా, మీ గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ అతను మీకు, లేదా నార్మల్ ఫ్రెండా? అంటే ముందు తను అలా ఇంట్రెస్ట్ గా చాట్ చేసేది బిఫోర్ మ్యారేజ్. ఓకే. అలా తర్వాత పెళ్లి అయ్యాక కొన్ని రోజులు తను నార్మల్ గా ఉండేది. ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేదండి? సారీ మీ మాటకు అడ్డొస్తున్నాను. ఆ ఇంట్రెస్ట్ చాట్ లో ఏముండేది? అంటే నేనంటే ఇష్టం టైప్ లో మాట్లాడేవారు ఎప్పుడు కూడా తను. ప్రపోజ్ చేసింది ఆవిడ మిమ్మల్ని? అంటే డైరెక్ట్ గా ప్రపోజ్ ఏం చేయలేదు. మీరు అనుకున్నారు అంతే, మామూలుగా మాట్లాడినా మీరు అలా లవ్ చేస్తుందేమో అని అనుకున్నారు. తనైతే డైరెక్ట్ గా మీకు ప్రపోజ్ చేయలేదు. ఫోటోలు మీ ఇద్దరే తీసుకున్నారా, మిగతా గుంపు అందరితోనే తీసుకున్నారా? అంటే కాలేజ్ లో ఉండేటప్పుడు క్యాజువల్ గా అందరం కలిసి తీసుకు. ఆ ఫోటోలు తీసుకెళ్లి మార్పింగ్ చేసావా, న్యూడ్ ఫోటోలు పెట్టావంట, నిజమేనా? లేదండి, అతనే చెప్తున్నాడు కదా నిన్ను తీసుకొచ్చిన ఫ్రెండ్. ఫోటోసా? న్యూడ్ అంటే మరీ న్యూడ్ కాదండి. వేరే ఫోటోలకు మార్చాల్సిన అవసరం ఏముంది? అంటే యాక్చువల్ గా ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక తను కొద్దిగా అమౌంట్ ఇలా అడిగేవాళ్ళు. ఎవరు? ఆవిడ అమౌంట్ అడిగేటప్పుడు. ఎవరు అడిగారు? తను అడిగిందా? తను అడిగేటప్పుడు. నిన్ను అడిగేదా? ఆ అమ్మాయి ఫస్ట్ నీకు ఫోన్ చేసింది, నువ్వు అనేది అది. నీకు పెళ్ళయిందా? లేదండి. జాబ్ చేస్తున్నావా? జాబ్ చేస్తాను. సో నిన్ను మళ్ళీ పరిచయం అయితే డబ్బులు అడిగిందా? ఎంత అడిగింది? అప్పుడెప్పుడు అవసరం అయితే 10,000 15,000. ఏం చేసుకుంటదంట? అవసరం అని ఇలా అడిగేవాళ్ళు. ఇచ్చావా? ఎన్నిసార్లు ఇచ్చావు? చాలా సార్లు ఇచ్చాను. ఎందుకు ఇచ్చావు? ఇలా మీ ఆయన friend కదా ఉన్నాడు, అవసరం. మీ కాపురం నువ్వు చూసుకో, నేను డబ్బులు ఇస్తే కాపురాలు నాశనం అవుతాయని ఎక్కడా లేదా? తను ఏమనేదంటే ఇలా శాలరీ వచ్చేటప్పుడు మా ఆయనకి శాలరీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది, ఇస్తాను వచ్చేటప్పుడు ఇచ్చేస్తాను అనే పర్పస్ లో అడిగేవాళ్ళు. ఒకసారైనా తిరిగి ఇచ్చిందండి మీకు? ఒకసారి కూడా ఇవ్వలేదు. సో అమౌంట్ నేను అడగడం కోసం అనేది. ఆహా, ఓకే. ఫైనాన్షియల్ హెల్ప్ చేశాడు, అవి వసూలు చేసుకోవడానికి బెదిరించడం స్టార్ట్ చేశాడు. వడ్డీతోనా, వడ్డీ కాకుండా? మొత్తం ఎంత అమౌంట్? ఇంచుమించు ఒక 2 lakhs వరకు. 2 lakhs. 2 lakhs వరకు ఇస్తూనే పోయావా అడగకుండా? ఏంటమ్మా రాహుల్ చెప్పింది ఏంటి? 2 లక్షలు తీసుకున్నావా నువ్వు? తీసుకున్నా మేము. తీసుకున్నావా? తీసుకున్నా. ఏం చేసావు డబ్బులు? నాకు మా హస్బెండ్ అసలు పట్టించుకోండి కూడా, అట్లీస్ట్ అప్పుడు మీ అమ్మ నాన్న అడగాలి. ఏం చేసావు డబ్బులు? రాహుల్ నా ఫ్రెండ్ కదా, అందుకని నేను రాహుల్ కి నేను అడిగేదాన్ని. మరి మీ ఆయనకి చెప్పావు ఈ విషయం? మీ ఆయనకి చెప్పాలి కదా. మా ఆయన ప్రతిరోజు వచ్చి తాగి కొడుతుంటే తల కింద వేలాడదీస్తాడు. డబ్బులు తీసుకున్నానంటే ఇంకా చేస్తాడు. కాదు, ఇప్పుడు మీ ఇద్దరికి నువ్వు ఒక మూలకి వెళ్ళిపోతున్నావు అంటే ఇతను కొడితే మూలకి వెళ్తూ ఏంటి జరిగేది? చాటింగ్, ఏం చాటింగ్ జరుగుతుంది మీ ఇద్దరి మధ్యన, నీకు రాహుల్ మధ్యన? కేవలం డబ్బులు లావాదేవీనా, ఇంకేమైనా ఉందా? ఏం చాటింగ్ అది? నార్మల్ ఫ్రెండ్ గానే చాటింగ్ చేసేదాన్ని. ఏం మా ఫ్రెండ్ గానే చాట్ చేసేదా? అంటే డబ్బులు అడిగేటప్పుడల్లా కొద్దిగా కొంచెం రొమాంటిక్ గా అలా అలా ఆయన వదిలేస్తానని చెప్పింది ఎప్పుడైనా? డైవర్స్ ఇచ్చేస్తానని కానీ అట్లా ఏమైనా చెప్పిందా? మధ్య మధ్యలో అనేది కొద్దిగా ఇబ్బందిగా అవుతున్నారు. అతను హెరాస్ చేస్తాడు, ఇవన్నీ తెలుసా మీకు? నాకు అంత హెరాస్ చేసేటట్లేంలా, అంటే చిన్నగా ఇబ్బంది పెడుతున్నారు, తన వాళ్ళు సరిగా చూసుకోవట్లేదు, డైవర్స్ ఇచ్చి కావాలంటే చేసుకుంటా, నిన్ను చేసుకుంటానందా? వేరే అతనికేం చేసుకొని డబ్బులు ఇస్తా. ఓకే. మళ్ళీ మీ ఇద్దరి మధ్యన పరిచయం ఏర్పడిన తర్వాత తప్పుడుగా ఏమైనా సంబంధం ఉందా మీ ఇద్దరి మధ్యన? ఆ అమ్మాయి డబ్బులు ఇవ్వాలి, నువ్వు ఫోటోలు చూపెట్టి బ్లాక్మెయిల్ చేయటం తప్ప మీ ఇద్దరి మధ్యన ఇంకేమైనా సంబంధం ఉందా? ఇతను బాధపడే సంబంధం ఏమైనా ఉందా? బాధ అంటే జస్ట్ ఎక్కువగా ఏం లేదండి, లైట్ అలా ఫోన్లే మాట్లాడుకునే వాళ్ళ ఫిజికల్ రిలేషన్ ఉందా అని అడుగుతా. కాల్స్ అలా. అంతేనా? యువరాజ్, ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ మీదే మెయిన్ థింగ్. ఇప్పుడు ఆ అమ్మాయి కంప్లైంట్ కింద వచ్చినా కూడా ఈ రోజు మీరు ఎందుకు వచ్చారు? సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు తను వీళ్ళిద్దరి ఫోను మెసేజ్లు అవి చూశాను. నేను ఒప్పుకుంటాను, నేను కొంచెం టార్చర్ పెట్టానని నేను ఒప్పుకుంటా. వీళ్ళిద్దరు ఇప్పుడు ఒక నిమిషం అన్న చెప్పి, కానీ వీళ్ళిద్దరూ మాట్లాడి ఇప్పుడు చెప్పేటటువంటి కథని మీరు నమ్ముతున్నారా, నమ్మట్లేదు? నేను నమ్మట్లేదు సార్. మీకేమనిపిస్తుంది? నాకేమైందంటే వీళ్ళిద్దరి మధ్యలో సంబంధం ఉంది. అప్పుడా ఇప్పుడా? ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధం ఉంది. అది కాకుండా తనకు ఇంకిద్దరు ముగ్గురితో కూడా మామూలుగా మెసేజ్లు ఉందని నాకు అనిపించింది. అంటే నేను చూసిన మామూలుగా మెసేజ్లు చూసిన 4 సంవత్సరాలు నువ్వు ఎప్పుడైనా అమ్మాయికి బట్టలు కొన్నావా? ఒక గోల్డ్, ఏదన్నా ఒక గోల్డ్ ఐటమ్ గిఫ్ట్ ఇచ్చావా? మ్యారేజ్ డేలకు కానీ వేటికన్నా? ఆ అమ్మాయికి బట్టలు వస్తుంది, గోల్డ్ వస్తుంది, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడగలేదా నువ్వు? లేదు మేడం, ఒకసారి షాపింగ్ తీసుకెళ్ళు. ఈ అమ్మాయి మిగతా అంతా కొనింది ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నాయి అని డబ్బులు అడగలేదా నువ్వు? ఎప్పుడు తాగి నిద్రపోవడమేనా? ఎప్పుడు తాగాను. మెలకు వచ్చినప్పుడు అమ్మాయిని కొట్టడం ఏ భార్య ఉంటుందయ్యా అట్లాగా? వాళ్ళ అమ్మ నాన్న కనిపించింది, నువ్వు తన్నులు కొట్టడానికి బొమ్మను పంపించారా నీకు? నీ డిప్రెషన్ అమ్మాయి మీద చూపించుకోవడానికా? నువ్వెట్లా మనిషివా, అమ్మాయి కూడా అంతే మనిషిగా. సో వాళ్ళు చెప్పే కథనైతే మీరు నమ్మట్లేదు. ఇది డబ్బులు లావాదేవి కాదండి, దానికి మించే వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఉంది, ఇంతటితో కాదు, మా భార్యకి ఒక్కడే కాదు చాలా మంది ఉన్నారని కూడా మీరు అంటున్నారు. ఆ చాలా మంది ఉన్నారు, రాహుల్ కూడా ఉన్నాడు అనేది
ఈ 1 year బట్టే. 1 year ముందు మాత్రం మీ భార్య మీద మీకు ఎటువంటి అనుమానం లేదు. ఎటువంటి అనుమానం. అనుమానం లేకుండానే కొట్టేవారు, తాగొచ్చేవారు, హింస పెట్టేవారు. అప్పుడు ఎక్కువ లేదు సార్, మామూలుగా తాగొచ్చేవాడిని కానీ ఎక్కువ హింసించలేదు. సిగరెట్లు సిగరెట్లు అది ఇప్పుడు అప్పుడు లేదు సార్, మామూలుగా తాగొచ్చేవాడిని. ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? నా భర్త ఊరికే కొడుతున్నాడు, తిడుతున్నాడు, నాకు నా భర్త అంటే ఇష్టం, నా భర్తను కొంచెం మార్చి పంపించండి అని చెప్పి వచ్చింది ఇక్కడికి. అంతేగాని మా ఆయన్ని వదిలేస్తాను, మా ఆయన మీద ఎటువంటి నాకు అనుమానం లేదు, ఇవన్నీ కూడా ఏం చెప్పలా. అంటే రాహుల్ని తీసుకొస్తావు, నువ్వు ఇలా తీసుకొస్తావు అనేది అమ్మాయికి తెలీదా? ఇలా రాహుల్ సర్ప్రైజ్ వస్తుందని తెలుసు సార్. తెలీదు. ఏమ్మా ఇంకేమని చెప్పాలా? మీ ఇద్దరు సంబంధం ఉందని చెప్పేస్తున్నాడు మీ ఆయన అక్కడ. అంటే ఉందా ఏంటి అంటే ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత నువ్వు సైలెంట్ గా ఉన్నావు అంటే మీ ఇద్దరికి సంబంధం ఉందని అర్థం అవుతోంది. అవును మ్యామ్, ఉంది. ఎవరితో ఉందమ్మా? రాహుల్తోనా, ఇక్కడ కానటువంటి వాళ్ళతోనా? ఉందంటే ఏముంది? రాహుల్ తోటే ఉంది సార్. అయ్యా ఎప్పటి నుంచి ఉంది? మ్యారేజ్ అవ్వక ముందు నుంచి మేము ఫ్రెండ్స్ సార్. తప్పేముంది, ప్రతి ఒక్క అబ్బాయి కూడా అమ్మాయిలనే ఎక్కువగా బ్లేమ్ చేస్తూ చూపిస్తారు కదా. నేనేమి రాహుల్ని పెళ్లి చేసుకోవట్లేదు కదా, నేను పెళ్లి చేసుకున్నది అయితే మా హస్బెండ్. నీకేమైనా పిచ్చా వెర్రా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? ఈ షేడ్ ఏంటమ్మా, తట్టుకోలేకపోతున్నావు? వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, డైలాగ్ వేసావు ఇప్పుడు. అవును ఉంది, తప్పేంటి అని అడుగుతున్నావు ఏంటి? పెళ్ళైన తర్వాత ఒక వీడియో కాల్ మాట్లాడినంత మాత్రం తప్పేం లేదు కదా. సంబంధం ఉందని చెప్తున్నావు కదా నువ్వు. ఈ అమ్మాయి దృష్టిలో సంబంధం అంటే పరిచయం, మన దృష్టిలో సంబంధం అంటే అక్రమ సంబంధం. సంబంధం అంటే ఏంటమ్మా? వీడియో కాల్ సంబంధమా, ఫ్రెండ్షిప్పా, అక్రమ సంబంధమా, భార్యాభర్తల నువ్వు సంబంధమా? అన్న డైలాగ్ కి మాకు షేక్ అయిపోయాం తల్లి. సంబంధం ఉంది అంటే అక్రమ సంబంధం ఉందా అని అడుగుతున్నావు. నాకైతే డైరెక్ట్ గా ఈవిడ్ని సార్ దగ్గర పంపించాలనిపించింది. నువ్వు అనేది ఫస్ట్ నుంచి ఏదైతే చెప్తున్నావో మేము ఫ్రెండ్స్ అని, ఆ అబ్బాయి ఏమో మాకు అక్రమ సంబంధం ఏమీ లేదండి అని అబ్బాయి అంటున్నాడు. కొంచెం రొమాంటిక్ గా మాట్లాడుతుంది తప్ప డబ్బులు అవసరం ఉంటే సంబంధం ఏమీ లేదండి అంటున్నాడు. నువ్వు సంబంధం అంటే అక్రమ సంబంధం, ఫిజికల్ రిలేషన్ ఏమన్నా ఉందా? డిగ్రీ చదివానన్నావు కదా, ఏం చదివావు? సంబంధాలు మేము చదవలేదమ్మా. చెప్పు నాన్న. అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ పరిచయమే, అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ అవ్వకూడదా అని నీ ఉద్దేశం అంతేనా? క్వశ్చన్ అంతేనా? డబ్బులు వాడుకోవచ్చా? అబ్బాయిల డబ్బులు వాడుకోవచ్చా? అమ్మాయిల డబ్బులు అబ్బాయిలు వాడుకుంటున్నారు కదా మ్యామ్. అమ్మని అలా కదమ్మా, కాదు వాడిది ఇప్పుడు వాడేసుకున్నావు, వాడికి చిల్లి గవ్వలేదంటే వాడి దగ్గర వాడి పరిస్థితి ఏంటి? రిటర్న్ ఇచ్చేయాలి కదా డబ్బులు, అప్పుగా తీసుకున్నప్పుడు. ఎందుకు ఇవ్వట్లేదు డబ్బులు రిటర్న్? అప్పు అనుకున్నావా, గిఫ్ట్ అనుకున్నావా? అప్పనే తీసుకుందా? మళ్ళీ ఇచ్చేస్తాననే తీసుకున్నావు కదా, మరి ఇవ్వాలి కదా డబ్బులు, ఎందుకు ఇవ్వలేదు? 2 లక్షలు వాడేసావంట, ఇంకా పైగా అమ్మాయిలు వాడుకోవట్లేదా అంటుంది. చెప్పు. ఇద్దామనే ఉద్దేశం ఉందా, గిఫ్ట్ అనుకున్నాడా, లేదంటే మనోడు క్లారిటీ ఇవ్వలేదా ఇచ్చేటప్పుడు? క్లారిటీ ఏంటమ్మా, ఇద్దామనేనా? చెప్పమ్మా, డబ్బులు ఎలా ఇస్తావు? పోనీ రిటర్న్ ఇస్తానన్నావు కదా. ఇవ్వను మ్యామ్. ఎందుకు ఇవ్వమ్మా? ఎవరి డబ్బులను ఇవ్వు? మరి ఆడ న్యూడ్ ఫోటోలు గట్టా ఉన్నాయంటే ఆడి దగ్గర ఎక్కడ పడితే ఆడు తిప్పుతాడంట, ఓకేనా? ప్రెసెంట్ నేనేం జాబ్ చేయలేదు కదా సార్. ఆఫ్టర్ జాబ్ తర్వాత నేనే ఇంకా ఇద్దాం అనుకున్నా, జాబ్ చేసి. ఆ అమ్మాయి ఇంట్లో ఉండి 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 కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్టుంది ఆవిడ మాటలు చూస్తే నాకు అదే అర్థం అవుతోంది. బాగా తన్నులు తిని 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 ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఆవిడ మాట్లాడడం కూడా రావట్లేదు, ఆవిడకి డిప్రెషన్ లో ఉంది ఆవిడ బాగా. మీ ఇద్దరి మధ్యన సంబంధం ఉందా? ఆ అమ్మాయిని అడిగి ఇప్పుడు వరకు నిన్ను అడగలేదు. మీ ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్, నువ్వు అప్పు ఇచ్చావు, అమ్మాయి అప్పు తీసుకుంది, అంతవరకేనా? ఇంకేమైనా ఉందా? నిజాలు చెప్పేసి. మధ్య మధ్యలో నార్మల్ గా అంటే ఆ అమ్మాయికి సంబంధానికి ఫ్రెండ్షిప్ కి కూడా తేడా తెలియలేదు. ఒకటే చెప్పు బాబు, ఫోన్ లోనేనా బయట కూడా ఇద్దరు కలిసారా? అదొకటి క్లారిటీ. బయట ఇంకా కలలేదు, కలవలేదు అంతే కదా, అక్కడ వరకు ఆపే. కలుద్దాం అని అనుకున్నారు, దానికి సంబంధించినటువంటి చాటింగ్లు ఉన్నాయి, ఐ లవ్ యూ అనేటటువంటి చాటింగ్లు ఉన్నాయి. ఇద్దరు కలిపి ప్రయాణం చేద్దాం అనుకున్నారా? అలా కలిపి ప్రయాణం చేస్తే కనుక 2 లక్షలు నీకు అక్కర్లేదా? అది కూడా కావాలా? అంటే యాక్చువల్ గా ఇక్కడ సమస్య సొల్యూషన్ అయ్యాక ఇతను అమౌంట్ తీసుకుని ఇగో అదంతా కాదబ్బా. ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధం ఉంది, నాకు ఇష్టమే, మేము తర్వాత కలిసి ఉందాం అని చెప్పేసి అన్నావు కదా నువ్వు. ఇప్పుడు ఇతను ఆవిడని వదిలేస్తే ఆవిడని నువ్వు పెళ్లి చేసుకుంటావా? లేదండి. అతను అసలు ఫస్ట్ నుంచి ఆ మాట అనలా, మీరు డైవర్ట్ చేశారు. అందుకే అంటున్నా, అతను ఏమంటున్నాడు అంటే ఇతను వదిలేసినాక కాంపెన్సేషన్ వస్తుంది కదా, నా డబ్బులు తీరుస్తానందండి, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానంది, ఒకవేళ వదిలేయాల్సిన పని వస్తే. అదే కదా నువ్వు చెప్తున్నావు ఫస్ట్ నుంచి. చెప్పు బాబు యువరాజ్. ఇప్పుడు ఏంటి అసలు మీ ఇద్దరికి అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? అక్రమ సంబంధం ఏమీ లేదు. మీ ఫైనాన్షియల్ డబ్బులు ఎలా తీరుస్తుంది? అమ్మాయి జాబ్ చేయట్లేదు కదా. అదే ఈ అబ్బాయితో సమ్ రిలేషన్ బ్రేక్ అయ్యాక నష్టపరిహారం కింద కొంత తీసుకొని ఆ అమౌంట్ తో సెటిల్ చేస్తాను, అప్పటికి లేదంటే ఒక రిచ్ పర్సన్ తీసుకొని మ్యారేజ్ చేసుకొని అప్పుడు సెటిల్ చేస్తాను అనే విధంగా. అది నీకు చెప్పిన మాట, కానీ ఆవిడ ఇక్కడికి వచ్చింది ఏంటంటే మా ఆయన్ని మార్చి మాకు పంపించండి అని చెప్తుంది. ఏమ్మా మరి ఎట్లా తీరుస్తావా డబ్బులు? ఇందాక అన్నావు బాగానే, అమ్మాయిల దగ్గర డబ్బులు తీసుకోవట్లేదండి అబ్బాయిలు అని.
మరి అబ్బాయిల దగ్గర తీసుకున్నప్పుడు కూడా ఇచ్చేయాలి కదా. మా హస్బెండ్ నన్ను బాగా చూసుకొని నాకు కొంత శాలరీ అమౌంట్ అనేది నాకు ఇస్తే ఇస్తే అవి అలాంటి తీరుద్దాం ప్రాబ్లమ్స్ అనుకో. అనేది రావు. ఎక్కకూడదామని అయితే అనుకోలే. అవును. పోన్లేమ్మా. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.